సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ అవర్ కేపీ. సో ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు ఒక గుడ్ కంటెంట్, ఒక గుడ్ స్టోరీ టైప్ ఉండే ఒక మంచి మోటివేషన్ స్టోరీ అయితే మీ ముందు తీసుకురావడం జరిగిందనమాట. ఆ స్టోరీ ఏంటి, ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నా. ఫ్రెండ్స్, బేసిక్గా మీ అందరికి ఒక విషయం చెప్పాలి. అదేంటంటే, ఏదైనా ఒక వీడియో మనం చూసేటప్పుడు అట్లీస్ట్ 5 minutes, ఒక 10 minutes చూస్తే మీకు అర్థం అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఏదో వీడి సొల్లు మనకి ఎందుకురా బాబు, ఊరికి అన్నీ చెప్తుంటాడు అనుకుంటే మనం ఏం చేసేదేం లేదు. కాకపోతే ప్రతి మనిషికి ఏదో ఒక మంచి చెప్పాలని ఒక తాపత్రయంతో, ఒక తపనతో వీడియో పెట్టడం తప్ప ఎవరినో మార్చాలనే ఉద్దేశం అయితే లేదు. ఎవడో మారడు, ఎవరి జీవితం వాడి సొంతం, ఎవడి తెలివితేటలు వాడియే. ఎవడి గురించి ఎవడు మారడు. కాకపోతే అవి వినేటప్పుడు కొద్దిగా వినసొంపుగా ఉంటాయి కాబట్టి, చూసేటప్పుడు కొంచెం ఆతృతగా, కొంచెం దేహతాపంతో చూడాలనిపిస్తుంది కాబట్టి చూడటం తప్ప ఎవరిని ఎవరు మార్చలేరు. వాడి మారటం తప్ప. సో ఓకే, సో ఇవన్నీ మన కంటెంట్లో మాట్లాడుకుందాం. సో ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు, ఎవరికి ఎటువంటి సంబంధం లేదు, దీంట్లో ఎవరి పేర్లు తీయలేదు. ఇది జస్ట్ కేవలం గుడ్ ఎంటర్టైన్మెంట్, లైక్ ఏ స్టోరీ అనమాట. కొంచెం మోటివేషన్ ఉంటుంది. అంతేకాకుండా కొంచెం న్యాచురల్గా మనల్ని ఇన్స్పైర్ చేసే కొన్ని థింగ్స్, ఒక థాట్స్ కానీ, కొన్ని ఆలోచన విధానం ఎలా ఉండాలి ఏంటి అనేది చెప్పబోతున్నా. అంతకుమించి దీంట్లో నెగిటివ్ కానీ ఏది లేదు. ఎవరిని కించపడాల్సిన అవసరం ఏం లేదు దీంట్లో. మీరు దయచేసి మీరు అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటూ మనం ఇది వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోతున్నాం కాబట్టి వన్ మోర్ టైమ్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ, దిస్ వీడియో నాట్ బిలాంగ్స్ టు ఎనీవన్. ఈ వీడియో ఎవరికి సంబంధించింది కాదు. దీంట్లో ఎవరి పేర్లు తీయలేదు, ఎవరికి ఎటువంటి సంబంధం లేదు. జస్ట్ కేవలం కల్పితం మాత్రమే, అనుకొని తెలుసుకోవాలని చెప్పింది మాత్రమే తప్ప దీంట్లో ఎవరిని మనం ఏం కించపరచలేదు. అసలు ఈ సబ్జెక్ట్ అది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తున్నారు. థంబ్నెయిల్ ప్రకారం మనం మాట్లాడుకుంటే నీ జీవితం, యువర్ లైఫ్, నీ జీవితం ప్రశాంతంగా ఉండాలంటే ఎలాంటి ప్రేమ కావాలి నీకు? ఫస్ట్ పాయింట్, నీ జీవితం ప్రశాంతంగా ఉండాలి అంటే ఎలాంటి ప్రేమ కావాలి నీకు? సో సేమ్ థింగ్, వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఎలాంటి ప్రేమ అంటే ఇక్కడ లవ్లో కేటగిరీస్ కానీ, డిఫరెంట్ స్టైల్స్ కానీ ఇవేమి ఉండవు. కాకపోతే ఫ్యామిలీ చూపించే ప్రేమ ఒక విధంగా ఉంటే, మనల్ని నమ్ముకున్నా లేదంటే మనల్ని నమ్మినా వాళ్ళకి మనం చూపించేది లేదా వాళ్ళు మనకు చూపించే ప్రేమ కొంచెం అటు ఇటే కొంచెం డిఫరెంట్ ఉంటుంది తప్ప ద ఫీలింగ్ ఈజ్ సేమ్. కాకపోతే ఫ్యామిలీ సైడ్ నుంచి ఏంటంటే ఎంత దూరం అయినా వెళ్ళడానికి సిద్ధపడతారు. సో యువతల సైడ్ ఏంటంటే ఇద్దరు గురించి ఆలోచించాలి కాబట్టి కొంచెం అటు ఇటు అవుతుంటుంది. ఆ పాజిటివ్ నెగిటివ్ మధ్యలో కొట్లాటలు ఉంటుంది కాబట్టి సో దట్ లవ్ ఈజ్ డిఫరెంట్. ఓకే, సో బేసిక్గా మీరు జీవితం ప్రశాంతంగా ఉండాలి, ఎటువంటి ప్రేమ కావాలంటే, సో ఫస్ట్ ప్రేమ అంటే ఏంటో తెలియాలి మనకి. సో ప్రేమ అంటే ఏంటో తెలియాలంటే ఒకటే ఆప్షన్ ఉంది. అదేంటి అంటే, నువ్వెవరినైనా గాఢంగా ప్రేమించినా, లేకపోతే నిన్నెవరైనా గాఢంగా ప్రేమించినా, లేదంటే నీకు ఏమన్నా ఎమోషన్స్, ఫీలింగ్స్ అలాంటివి ఒకరి మీద ఉన్నప్పుడు అది మనకి నిజంగా అది ప్రేమ కాదా అని తెలుసుకోవాలనుకుంటే ఒకటే. సో వెన్ యు ఆర్ ఇన్ డీప్ లవ్, వెన్ యు ఆర్ ట్రస్టింగ్ ఇన్ సమ్ వన్ హూ ఈస్ ట్రస్టింగ్ యూ, so you can do one thing. You can leave her, you can leave him, you can go somewhere, go to different places and meet some different people, do some different things. Okay, you can apply different thoughts. సో నువ్వు ఎప్పుడైతే ఇవన్నీ చేయగలిగి నువ్వు బయటకు వెళ్ళిపోగలుగుతావే, అప్పుడు వాళ్ళు నిజంగా వాట్ దే ఆర్, ఈజ్ ఇట్ ట్రూ లవ్ ఆర్ ఫేక్ లవ్ అనేది ఒక ఎస్టిమేషన్కి వస్తారు. వచ్చినప్పుడు నీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. నువ్వు వాళ్ళ కోసం నువ్వు ఫైట్ చేయాల్సిన అవసరం లేదు, లేదంటే వాళ్ళు నీ కోసం ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ క్లాసెస్ వచ్చేసి సంథింగ్ హ్యాపెన్ అయిపోయి ఇవన్నీ అవసరం లేదు. జస్ట్ యూ కెన్ గో డిఫరెంట్ ప్లేసెస్ అండ్ మీట్ డిఫరెంట్ పీపుల్. ఓకే, నీకు ప్రపంచం ఏంటో తెలుసుద్ది. తర్వాత నువ్వు నమ్ముతున్న వాళ్ళు ఎంత ట్రూగా ఉన్నారు, వాళ్ళంత జెన్యున్గా ఉన్నారనే ఒక కొలిక్కైతే నువ్వు రావడానికి ఒక ఛాన్స్ ఉంటుంది అనమాట. ఎందుకు ఇది చెప్తున్నానంటే, నువ్వు ఇంత చేస్తుండి ఇంత తిరుగుతూ ఉన్నప్పుడు వదిలేసి స్టిల్ వాళ్ళకి నువ్వు కావాలి అని వాళ్ళకి అనిపిస్తే మేబీ ఎక్కడో నీ మీద ఒక మంచి థాట్, లేదంటే నువ్వు మీద ఇంట్రెస్ట్, నువ్వు కావాలని కోరుకుంటున్నారని అర్థం.
ఒక అవకాశం ఇవ్వడానికి లేదంటే ఒక అవకాశంలో నువ్వు చెక్ చేసుకోవడానికి ఆ, ఇది ఒక మంచి ఆప్షన్ అని నా ఫీలింగ్ అనమాట. సో దీంట్లో తప్పుగా అయితే ఏం లేదు. కాకపోతే మనం వాళ్ళని వదిలేసి లేదంటే వాళ్ళకి ఏదైనా చెప్పి మనం సమ్ ప్లేసెస్ మనం కనుక వెళ్ళిపోగలిగితే, సో ఏదో అదర్ స్టేట్స్ కానీ లేదా వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ టైంకి నీకు ఏది తోస్తే అది అక్కడికి వెళ్ళి నువ్వు డిఫరెంట్గా మీట్ అవ్వగలిగితే నీకు ఒరిజినాలిటీ అనేది బయటపడుతుందని నా ఫీలింగ్. ఎందుకు అలానే ఎందుకు చేయాలి, ఇంకా వేరే విధంగా కూడా చేయొచ్చు కదా, ట్రస్ట్ అనేది అట్లానే నిరూపిస్తుందా అంటే, సో నాకు తెలిసి అయితే నేను నమ్ముతున్నది ఏదైతే అదే. ఎందుకంటే మనకి దూరం అనేది ఈ గ్యాప్ మధ్యలోనే రిలేషన్షిప్ అనేది బయటపడుతుంది. ఎంత దూరంగా ఉంటే లేదంటే ఎంత వదిలిపెట్టేసి మన పని మనం చూసుకుంటున్నా లేదంటే దూరంగా ఉన్నప్పుడు వాళ్ళకి మన అవసరం ఉందనో లేకపోతే మనం ఉండలేకపోతున్నాం అనే ఒక కన్సర్న్ వాళ్ళకి మన మీద ఉన్నట్లయితే వాళ్ళ ఎమోషన్ బయటపెట్టడానికి మనం రీచ్ అవ్వడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఓకే, ఒకవేళ వాళ్ళని ఎందుకులే మనం ఇబ్బంది పెట్టడం, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు అనుకున్నప్పుడు లీవ్ ఇట్, ఇట్స్ ఎ సింపుల్ మ్యాటర్. ఆఫ్టర్ దట్ ఆటోమేటిక్గా రన్నింగ్ ఫ్లోలో కలిసిపోయింది అనుకో, అది వేరే విషయం. కాకపోతే నేను ఇది చెప్తుంది అది ఒక మంచి ఒపీనియన్తోనే చెప్తున్నాను అనమాట. ఇంకోటి కూడా చెప్పాలి మీకు, ఇంకోటి కూడా చెప్తానన్న. ఎందుకు చెప్తున్నానంటే ఇది బేసిక్గా ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉందంటే, ఎదుటి వాళ్ళు మనతో అవసరం ఉంది అనుకొని నటించే వాళ్ళ మధ్యన మనకి తెలిసి తెలియక మనం ఎంతో కొంత నటించి లేదంటే అది మనకి రీచ్ అవ్వక మనకి క్లాసెస్ వచ్చి విడిపోయే వాళ్ళ మధ్య జనాల మధ్య మనం ఉన్నాం. బేసిక్గా చెప్పాలంటే ఇక్కడ ఎవడ అవసరం కోసం వాళ్ళు నటించే వాళ్ళు తప్ప నీ మీద జెన్యున్గా ఫీలింగ్ ఉండి అవన్నీ ఆ కాలం ఆ రోజులన్నీ పోయినాయి. అవి ఇప్పుడు ఏం లేవు ప్రస్తుతానికి, నాకు తెలిసి నేను చూసిన దాంట్లో అయితే. ఓకే, నేను అందరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు కాబట్టి నేను అందుకే చెప్తున్నా, ఎవరు అవసరం కోసం వాళ్ళు మనతో నటిస్తున్నారా లేదంటే జెన్యున్ ఉన్నారా అనేది ఎప్పుడు తెలిసిద్దా అంటే, వెన్ యూ ఆర్ గోయింగ్ టు డిఫరెంట్ ప్లేసెస్, మీట్ డిఫరెంట్ పీపుల్, యూ కెన్ ఎంజాయ్ ద నేచర్. ఓకే, నేచర్ని ఎంజాయ్ చేయగలిగినప్పుడు, నువ్వు నేచర్తో మాట్లాడుతున్నప్పుడు ఆటోమేటిక్గా ట్రూ ఏంది, ఫాల్స్ ఏంది, ఫేక్ ఏది అనేది మొత్తం నీకు ఈ ఫక్ ఆఫ్ స్టఫ్ అంతా మీకు బయటకు వచ్చేస్తుంది. ఆఫ్టర్ దట్ మీరు రియలైజ్ అయిపోతారు, ఓకే దిస్ ఈజ్ ట్రూ, ఇది నేను ఇప్పుడు ఏదైతే నా కళ్ళతో చూస్తున్నానో అదే నిజమని నమ్ముతారనమాట. సో నిజమైన ప్రేమ అనేది నీ జీవితంలో సంతోషంగా ఉండడానికి ఒక గల కారణం అని నువ్వు కనుక భావిస్తే, నీవి వీటన్నిటికీ రిలేటివ్గా ఉన్నా లేకపోయినా మిగతా ఇదంతా నీకు ఒకరికి ఒక డిఫరెంట్ వే ఉంటుంది, డిఫరెంట్ స్టైల్ ఉంటుంది, వాళ్ళ వ్యవహారం వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ కథ వాళ్ళకు ఉంటుంది, కానీ అది వేరే విషయం. కాకపోతే నేను చెప్పాలనుకుంటుంది అయితే ఈ వేలో చెప్పాను, మీకు అర్థమవుతుందని, అంతమించి వేరే ఉద్దేశం అయితే లేదు. ఎందుకు ఇలా చెప్తున్నాడు ఏంటంటే ఒకటే పాయింట్. బేసిక్గా మనం మాట్లాడుకునేటప్పుడు ఒకటే పాయింట్ ఏంటంటే, ఎందుకు చెప్తున్నానంటే, మనల్ని ఒకళ్ళు కోరుకుంటున్నప్పుడు లేదా మనం ఒకళ్ళ దగ్గర నుంచి ఏదైనా ఆశిస్తున్నప్పుడు వాళ్ళు మన సంతోషం కోరుకుంటున్నారంటే అది వాస్తవంగా చెప్పాలంటే అది మనకు స్ట్రెంగ్త్ అనమాట, అదొక బలం. మన మీద వాళ్ళు కన్సర్న్ చూపించి మన సంతోషం వాళ్ళు కోరుకుంటున్నారంటే అది వాస్తవంగా చెప్పాలంటే అది మనకు బలంతో సమానం. ఇట్స్ ఎ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. ఓకే, లేదు అలా కాదు. నువ్వు బాధలో ఉన్నప్పుడు ఒకవేళ నువ్వు వెన్ యూఆర్ సాడ్ అనమాట, ఇప్పుడు నువ్వు సాడ్ పొజిషన్లో, వెన్ యూఆర్ సాడ్ ఇన్ పొజిషన్, నువ్వు ఒక బాధలో ఉన్నప్పుడు లేదంటే అప్పుడు నువ్వు బాధలో ఉన్నప్పుడు వాళ్ళు నీ దగ్గర నుంచి సంతోషాన్ని కోరుకున్నారు అనుకోండి, నీకు అర్థమైపోతుంది దట్ ఈస్ వాళ్ళ వీక్నెస్, అది వాళ్ళ స్ట్రెంగ్త్, అది ఇంకా వాళ్ళంతే, వాళ్ళ రీతి అంతే, వాళ్ళు మారరు అనేది ఒక థాట్కి వచ్చేస్తావు కాబట్టి ఇట్స్ గోయింగ్ టు క్లియర్ అనమాట. సో అది క్లియర్ అయిపోతుంది నీకు. సో అందుకని నేను చెప్తున్నా, నిజాయితీగా నీ జీవితంలో ప్రశాంతంగా ఉండాలి అంటే ఫస్ట్ నువ్వు ఉన్న మనుషులని నువ్వు కొన్ని రోజులు కనుక అవాయిడ్ చేయగలిగితే నీ జీవితం ప్రశాంతంగా ఉండడానికి ఒక మొట్టమొదటి నీకై నువ్వు చూస్ చేసుకున్న ఒక దారి అవుతుంది అని నేను నమ్మేది. నేను నమ్ముతున్న ఫీలింగ్ అయితే అది. కొంతకాలం అందరినీ వదిలేసి, కొంతకాలం ఈ కాంటాక్ట్ నెంబర్స్ అన్ని తీసేసి, కొంతకాలం ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి, మనకి 1 minute ఫోన్ వస్తుంది. ఎందుకు అంటే ఇప్పుడు నీ ఫోన్లో దగ్గర ఒక 200 కాంటాక్ట్స్ నెంబర్స్ ఉన్నారనుకోండి. సో బేసిక్గా నీ దగ్గర 200 మందిని కాంటాక్ట్స్ నెంబర్ నీ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళందరికీ నువ్వు ఎంత మంచోడివో తెలుసు కాబట్టి వాళ్ళు నీ నెంబర్ కాంటాక్ట్ లిస్ట్లో పెట్టుకోవడమైనా లేదంటే వాళ్ళ నెంబర్ నువ్వు కాంటాక్ట్ లిస్ట్లో పెట్టుకోవడమైనా జరిగింది. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, నువ్వు ఎంత మంచోడివి అనేది ఎదురు నిన్ను చూసే వాళ్ళకి తెలుస్తుంది. ఓకే, బట్ నువ్వు ఎంత గలీజ్ నా కొడుకువో లేదా నువ్వు ఎంత గలీజ్ దానివో అనేది నీకు నువ్వు తప్ప ఇంకెవరు తెలుసుకోలేరు. కాబట్టి నువ్వు చేయాల్సింది ఏందయ్యా అంటే, మనం తెలుసుకోవాల్సింది ఏందయ్యా అంటే, వాళ్ళు మన దగ్గర నుంచి మంచి లేదంటే మనం వాళ్ళకి మంచిగా కనపడటం అనేది కన్నా కూడా
మనకై మనం ఎంత పూర్వం పోగొళ్ళం ఏంటి అనేది మనకి 4 గోడల మధ్య మనం ఎలా ఉంటున్నాం అనేది మనకు తెలుసు కాబట్టి, సో ఇక్కడ నీకు రియాలిటీ బయటపడుతుంది కాబట్టి నువ్వు ఎలా కనిపిస్తున్నావు అనేది వాళ్ళకి ఇంపార్టెంట్. బట్ నీకు ఎలా కనపడుతున్నావు అనేది నీకు ఇంపార్టెంట్. ఎందుకంటే అందుకే నేను కింద పెట్టా, ఊహించిన రీతిలో 25 డేస్లో అంటే 25 డేస్లో ఏం చేయాలని కూడా చెప్తా. వాళ్ళకి నువ్వు ఎలా కనపడ్డావు అన్నది సెకండరీ. నీకు నువ్వు ఎలా ఉన్నావు అన్నది ముఖ్యం. నీ జీవితం ప్రశాంతంగా ఉండాలంటే నీకు నువ్వు ఎలా ఉన్నావు అన్నదే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. దిస్ ఈజ్ ట్రూ, 110% ట్రూ, ట్రస్ట్ మీ. ఒకవేళ అలా కాదు ఇలా కాదంటే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఉంది. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మీకు ఇందాక నేను తమ్నెల్లో చెప్పాను చూసారా, ఊహించిన రీతిలో 25 డేస్లో దాన్ని విడిచిపెట్టాయి అంటే దేన్ని విడిచిపెట్టాలన్నా అంటే నేను చెప్తా చూడండి. ఫస్ట్ నీకు నీ మీద కొన్ని అపోహలు, కొన్ని నేను ఇంతేనా అనే కొన్ని సందేహాలు, ఇవన్నీ ఉంటాయన్నమాట. బేసిక్గా ప్రతి మనిషికి భయం. బేసిక్గా మన జీవితం ప్రశాంతంగా ఉండాలని అనుకుంటున్నప్పుడు బేసిక్గా మనం ఆల్రెడీ చదువుకుని ఉన్నాం కాబట్టి చదువు మనకు నేర్పిస్తుంది. ఏంటిది? సంస్కారం నేర్పిస్తుంది, బతుకుదేరు నేర్పిస్తుంది, భయం లేకుండా బతకడం నేర్పిస్తుంది. కానీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, మనం బ్రతకడం కోసం ఎదుటి వారి దగ్గర నటించాల్సి వస్తున్న రోజులు ఇది. అలా నటిస్తున్నంత కాలం నువ్వు ప్రశాంతంగా ఏడ ఉండగలుగుతావు? నువ్వు ఉండలేవు వాస్తవానికి. సో నువ్వు ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే ఇదే. అది ఏంటయ్యా అంటే, ఎవడో ఇచ్చే సజెషన్స్, లేదంటే ఇప్పుడు నేను చెప్తున్నా చూడండి, నాలాంటి వాడి సజెషన్స్ అసలు వినొద్దు. ఇవన్నీ పనికిరాని మాటలు ఇవన్నీ. బేసిక్గా నిజం చెప్తున్నాను నేను. వాస్తవానికి ఇవన్నీ లైక్ ఏ ట్రాష్ అనమాట, చెత్త. ఎవడి మాట వినాల్సిన అవసరం నీకు లేదు, ఎవడు చెప్పింది చేయాల్సిన అవసరం నీకు లేదు. నువ్వు నమ్మింది, నీకు నచ్చింది, నువ్వు చేయాలనుకుంది నువ్వు చేస్తే, నీ మనసు ఎప్పుడైతే నువ్వు 4 గోడల మధ్య నీ సెల్ఫ్ హ్యాపీనెస్ కోసం నువ్వు ఏదైతే సంథింగ్ నువ్వు చేసుకుంటున్నావు అనుకుంటున్నావో అది కాదండి బాబు. నేను చెప్పేది వేరే థాట్స్ గురించి. ఓకే, ఈ థాట్స్లో నువ్వు ఉంటావో అప్పుడు నీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నీకేం అంత ఇంపార్టెంటో. సో ఇవన్నీ నీ ఎదుట ఎవడైనా ఉండని, ఎవడి మాట వినాల్సిన అవసరం నీకు లేదు. అవన్నీ వదిలేసి నువ్వు స్టిక్ అయి ఉండు. నీ జీవితం ప్రశాంతంగా ఎందుకు ఉండదో నీకే అర్థమైద్ది. ఓకే, సో మన జీవితం ప్రశాంతంగా ఉండాలి అని అనుకుంటున్నాం కాబట్టి ఏంటంటే, ఎవడి మాట వినొద్దు అని ఎందుకు అంటున్నానంటే, ఎప్పుడైనా లైఫ్లో ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనం సంపాదించే 20,000 రూపాయల జీతం ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఎంతైనా సంపాదించండి తప్పలేదు, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. 20,000 రూపాయల జీతం మన జీవితాన్ని మారుస్తుంది అనే నమ్మకాన్ని నీలో ఉన్నప్పుడు, నమ్మకం ఉంది కాబట్టి ఆ 20,000 రూపాయలు పనిచేస్తాం అనుకో, అది వేరే విషయం. ఎంతైనా డబ్బు గురించి తీసేసేయండి. 20,000 రూపాయల జీతం మన జీవితానికి ఒక భరోసా ఇస్తున్నప్పుడు, నువ్వు నమ్మినప్పుడు ఆ 20,000 రూపాయల జీతం కోసం నువ్వు తాకట్టు పెట్టుకొని పని చేయాల్సిన అవసరం నీకు లేదు. నీకు నచ్చింది చెయ్యి, నచ్చినట్టు ఉండు. తక్కువ ఎక్కువ అనేది సెకండరీ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, పోయిన కాలాన్ని, పోయిన యవ్వనాన్ని, కరిగిపోయిన ఏదైనా సరే దేన్ని వెనక తీసుకురాలేవు. సో ఉన్నప్పుడు దానిని హ్యాపీగా ఉన్న దాంట్లో రిసీవ్ చేసుకొని హ్యాపీగా మూవ్ అయిపోతే చాలు. ఎవరికి సజెషన్స్ ఎవరికి అవసరం లేదు. ఇక్కడ నీ మోటివేషన్లు, ఇప్పుడు నేను చెప్పేది కూడా డమ్మీయే, నేను చెప్పేది కాకపోతే మీకు తెలియాలని చెప్తున్నా, కానీ అంతమించి ఏం లేదు. ఎవడి మోటివేషన్లు ఎవరికి సెట్ అవ్వవు, ఎవడు చెప్పే స్టోరీలు కాకపోతే అవి వినసొంపుగా ఉంటాయి కొద్దిసేపు అంతే. మనకి ఎమర్జెన్సీ టైంలో ఇలాంటి ఎప్పుడు గుర్తురావు. మీరు బేసిక్గా ఎప్పుడైనా గమనిస్తే ఉంటే, మనం చూసిన మోటివేషన్స్ ఇవన్నీ అప్పుడు గుర్తురావు. అప్పుడు గుర్తొచ్చేది ఏంటంటే, నువ్వు లైవ్ ఏంటి అనేది మాత్రమే గుర్తొస్తుంది. కాబట్టి నువ్వు సంపాదించే నీకు ఆ 10 రూపాయలైనా, లేదంటే నీ 20,000 రూపాయల జీతం సంపాదిస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నా జీతం 30,000 అండి, నెలకి నాకు 32,000 వస్తుంది శాలరీ అనుకుందాం. 32,000 రూపాయల జీతాన్ని నమ్ముకొని నా జీవితం మొత్తం ఆనందం ఏం గీయం లేకుండా 30 రోజులు పనిచేసి నా యవ్వనంలో నాకు యవ్వనం, ఎంజాయ్మెంటు, ప్రకృతి తిరగాలి, చెయ్యాలి, ప్రపంచాన్ని చూడాలి, ఇవన్నీ వదిలేసుకొని 30,000 రూపాయల జీతానికి కేవలం ఆ 30,000 రూపాయల జీతం ఇచ్చే నా జీవితానికి బలాన్ని
నేను వదిలేసుకోవాలని అనుకోవట్లేదులే, కానీ కాకపోతే ఏంటంటే అది కరెక్ట్ కాదని నేను నమ్ముతా. నీ జీవితం ప్రశాంతంగా ఉండాలన్నప్పుడు జీతం కోసం జీవితాన్ని వృధా చేసుకోకూడదు. ఇక డబ్బు అంటావా, డబ్బు ఉండాలి, డబ్బు ఉండకూడదని నేను చెప్తలేదు. డబ్బు మస్ట్ షుడ్ డబ్బు ఉండాలి. డబ్బు ఉంటే యూ కెన్ బై ఎవ్రీథింగ్, ఇంక్లూడింగ్ లవ్, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ ల్యాండ్. ఏదైనా కొనగలుగుతావు. డబ్బు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దానికి వేరే సబ్జెక్ట్ ఉంది, అది వేరే వీడియో కూడా ఉంది, చూడండి. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే జీతం ఇచ్చే నమ్మకం కూడా నీ జీవితం మీద నీకు లేకపోతే మనం ఏం చేయలేం. అప్పుడు నీ జీవితం ప్రశాంతంగా ఉండాలంటే ఉండలేదు. అది నేను చెప్పాలంటున్నాను. ఎందుకు ఇలా అంటున్నానంటే, మన ఫోన్లో 500 మంది కాంటాక్ట్ నెంబర్స్ ఉండొచ్చు, మన ఫోన్లో 1000 మంది కాంటాక్ట్ నెంబర్స్ ఉండొచ్చు. ఇసంటాల్ ట్రస్టెడ్ స్టఫ్ ఇదంతా వేస్ట్. పరిచయాలన్నీ పక్కన పెట్టండి. ఓకే, నీకున్న పరిచయాలన్నీ తీసి పక్కన చూసేసేయండి. పరిచయాలు ఇంపార్టెంట్ కాదు, పలకరింపులు ఇంపార్టెంట్ కాదు. నీ జీవితంలో నువ్వు హ్యాపీగా ఉండాలనుకున్నప్పుడు ఈ జీవితంలో నీ పలకరింపులు, పరిచయాలు, నీ కాంటాక్ట్ లిస్టు, నీ ప్రేమలు, నీ ఆప్యాయతలు కొంతకాలం లేకపోతే నడుస్తుంది, కొంతకాలం లేకపోతే నువ్వు దాన్ని ఫీల్ చేసేంత కాలం నడుస్తుంది. ప్రపంచాన్ని చూడు, తెలుసుకోవాలి, తిరగాలి, కొత్త మనుషులతో ట్రావెల్ చేయాలి, కొత్త ప్రపంచానికి వెళ్ళాలి. ఉన్న దాంట్లో ఎంజాయ్ చేయాలి, ప్రపంచం చూడాలి. ఈ పలకరించే వాళ్ళు, మన చుట్టాలు, లేదంటే మన వెల్ విషర్స్, నథింగ్ ఆఫ్ ట్రాష్ అనమాట. వాళ్ళు ఎప్పుడూ ఉంటారు, బట్ నీ యవ్వన కాలం నీతో ఉండదు. నీ శరీరం కూడా మార్పులు చెందుతూ ఉంటుంది వయసు పెరిగే కొద్దీ. అప్పుడు నువ్వు చేయాలనుకుంది నువ్వు చేయలేకపోతే, నువ్వు తిరగాల్సింది నువ్వు తిరగలేకపోతే, నీకు అనిపించిన రోజు అనుకుంటాను తప్ప నువ్వు ఉపయోగం లేదు. సో నేను అందుకు చెప్తున్నాను, నేను కాంటాక్ట్ లిస్ట్ ఉంది, ఇవన్నీ పక్కన పెట్టేయండి. పరిచయాలు వద్దు, పలకరింపులు వద్దు. ఓకే, కొత్త వాళ్ళతో ట్రావెల్ చేయండి. లైఫ్ ఫుల్ హ్యాపీ ఉంటుంది, బిందాస్. ఒడిదుడుకులు అవుతుంటాయి, బెండింగ్ అవుతుంటుంది, కానీ వీ కెన్ లర్న్ సంథింగ్ ఫ్రమ్ డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ ప్లేసెస్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థాట్స్ అనమాట. ఏవేవో కొత్త ఇవన్నీ చూడాలి. అప్పుడే నీ లైఫ్ అనేది ఉన్న ఈ కొద్ది కాల జీవితం ప్రశాంతంగా హ్యాపీగా మూవ్ అని అయింది. అది నేను నమ్మేది. ఎందుకు ఈ పలకరింపులు వద్దంటున్నాడు, మరి అది నెగిటివే కదా అనుకుంటే, నీ జీవితం నీ కోసం మాత్రమే బతకాలి బాబు. ఓకే, మరి నాకు పెళ్ళయిందన్నా, పిల్లలు ఉన్నారంటే ఆ సబ్జెక్ట్ డిఫరెంట్, నేను దాని గురించి తీసుకురావట్లా. నేను కేవలం యంగ్స్టర్స్కి మాత్రమే చెప్తున్నా. అది కథ డిఫరెంట్, దాని గురించి నేను దీంట్లో తీసుకురావట్లేదు. ఇది కేవలం నీ బ్రతుకు నీకోసమే బతకాలి. ఓకే, అప్పుడు మాత్రమే నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు. నువ్వు యవ్వన కాలంలో ఉన్నావు కాబట్టి యు ఆర్ ఏ టీనేజర్, లేదంటే ఎంగేజ్. వెన్ యు ఆర్ ఎంగేజ్ అనమాట. నువ్వు ఒక మంచి యవ్వన కాలంలో ఉన్నప్పుడు, తెలుగులో చెప్తున్నా అందుకే, ఒక మంచి యంగ్ పొజిషన్లో, ఒక ఎంగేజ్లో ఉన్నప్పుడు నువ్వు చేయాల్సిందల్లా నువ్వు చేయకపోతే, ఆఫ్టర్ దట్ యూ కాంట్ డూ ఎనీథింగ్ ఇన్ ఫ్యూచర్. నేను అదే చెప్తున్నా, నీ కోసం నీ బ్రతుకుని నువ్వు సంతోషపరచుకోవడానికి ప్రయత్నించు ప్రతిసారి. ఓకే, టైం ఎవరి చేతిలో ఎప్పుడూ ఉండదు. పడిపోతావు, లెగుస్తావు, పోతావు, వస్తావు, ఇవన్నీ కామన్గా జరుగుతుంటాయి. కాకపోతే నేను చెప్పేది అదే, నీ జీవితం ప్రశాంతంగా ఉండాలి అయ్యా అంటే అదే చెప్తున్నా. ఊహించని రీతిలో అంటే, ఊహించకుండా ఏం చేస్తారు చెప్పు. ఊహించకుండా ఉండాలంటే ఇవన్నీ వదిలేయాలి. ఈ పలకరింపులు, ఈ పరిచయాలు, ఈ చుట్టాలు, ఈ ప్రేమ, ఇవన్నీ తీసేసేయాలి. ఎలాంటి ప్రేమ కావాలి నీకయ్యా అంటే, ఇలాంటి ప్రేమ కావాలి. నేచర్ మీద ఎమోషన్ పెంచుకో, తిరగాలి, చూడాలి కొత్తదనం. అప్పుడు ఆటోమేటిక్గా నీకంటూ ఒక ఫీలింగ్ వచ్చేసి యూ కెన్ థింక్ డిఫరెంట్ వేస్ అనమాట. నువ్వు కూడా కొత్త దారులలో ఆలోచించడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఆ ఉన్న పంజరంలో ఏదో ఒక పవర్ అన్న పంజరంలో బంధించినట్టు కనుక నువ్వు ఉండగలిగితే నువ్వేం చేయలేవు బేసిక్గా. అదే చెప్తున్నా, నువ్వు కోల్పోతుంది నువ్వు సంపాదించే జీతమో, లేకపోతే మనోళ్ళని వదిలేసి మనం ఎక్కడికి వెళ్తాంలే, ఇదంతా కాదు. నువ్వు కోల్పోతుంది నీ ఆనందాన్ని, నీ 100 ఏళ్ల జీవితాన్ని. ఈ భూమి మీదకి నువ్వు వచ్చావు అంటే ఎంతో గొప్ప అదృష్టం ఉంటుంది.
సో దాన్ని నువ్వు ఫీల్ చేయాలి, ఆనందంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ఎంజాయ్ చేయాలంటే నీ జీవితం ప్రశాంతంగా ఉండాలి అంటే ఇవన్నీ అంతే చెప్పింది. నీ 100 ఏళ్ల జీవితాన్ని నువ్వు వృధా పోనీ ఎక్కువ 55 60 వచ్చిన రోజు కుర్చీలో కూర్చొని నీ 55 నువ్వు మొత్తం ఏం చేసావయ్యా పాస్ట్ అని చూసి ఆ ఫీలింగ్స్తో మూవ్ అనేకు ఎంజాయ్. అది నేను చెప్పేది. నువ్వు ఈ 55 ఇయర్స్ నువ్వు వర్క్ చేసి, లేదంటే ఈ 55 ఇయర్స్ నువ్వు గూట్లో పంజరంలాగా ఉండిపోయి తర్వాత నేను ఎదగాలి, నేను ఉరకాలి, నేను ఎగరాలంటే అది కాని పని. నీ జీవితం ప్రశాంతంగా ఉండదు. అదే కదా నేను చెప్తుంది. డబ్బు కోసం, కేవలం డబ్బు కోసం పరిగెత్తడం అనేది, డబ్బు కావాలండి, ఇందాక నేను చెప్పాను కదా, డబ్బు ఇంపార్టెంటే. కాకపోతే డబ్బు కోసం నువ్వు ప్రయత్నించడంలో తప్పలేదు, కానీ డబ్బు కోసం పరిగెత్తు తప్పలేదు. డబ్బు కావాలి నీకు, డబ్బు గురించి నేను వద్దనట్లేదు, కానీ డబ్బు పక్కా కావాలి. కాకపోతే నీ ఆనందాన్ని దూరం చేసేంత పరిగెత్తడం అవసరం లేదని నా ఫీలింగ్. అదైతే నేను చెప్తా. ఓకే, ఇదంతా చూసిన తర్వాత, ఇప్పుడు నువ్వు ఇదంతా చూసావు, ఇదంతా చూసిన తర్వాత నిన్ను నువ్వు మార్చుకోవడానికి 99% నీ దగ్గర ఛాన్సెస్ ఉంది. 99% నీ దగ్గర ఛాన్సెస్ ఉన్నా కూడా నువ్వు అప్పటికీ కూడా నీకై నువ్వు ఒక డిసిషన్ తీసుకొని నువ్వు మార్చుకోలేకపోతే ఎప్పుడైనా మార్చుకోగలగాలి. ఎందుకంటున్నా అంటే నిన్ను నువ్వు నమ్మాలి. ఫస్ట్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు నమ్ము, హ్యాపీగా ఉంటుంది లైఫ్. ఓకే, ఇప్పటికీ 99% నీ చేతుల్లో స్టిల్ ఆపర్చునిటీ ఇన్ యువర్ హ్యాండ్ ఉంది. అవకాశం నీ చేతుల్లోనే ఉంది. జారనివ్వకు, ప్రయత్నించు. ప్రతి నిమిషం ఎంజాయ్ చేయడానికి ప్రయత్నించు. ఎలాంటి ప్రేమ కావాలయ్యా నీకు అనేది ఎందుకు పెట్టానంటే, నీకు ఎలాంటి ప్రేమ కావాలంటే నిన్ను నువ్వు ప్రేమించే ప్రేమ కావాలి నీకు. ఇతరుల్లో ప్రేమించే ప్రేమ సెకండరీ. నిన్ను నువ్వు ప్రేమించు. లవ్ యువర్ సెల్ఫ్, ఫీల్ యువర్ సెల్ఫ్. ఓకే, దిస్ ఇస్ 100% ట్రూ. నేను చెప్పేది చాలా ఇబ్బందిగా ఉంటుంది, కానీ వీడు సొల్లేంద్రా బాబు అనుకో. సొల్లు కాదు, నువ్వు డెప్త్గా వీడియో మొత్తం చూసి ఆలోచించి చెప్పండి. నేను తప్పు మాట్లాడింది ఎక్కడ లేదు. దయచేసి ఇది చెప్తున్నాను నేను. మన జీవితం ప్రశాంతంగా ఉండాలంటే ఫస్ట్ మనల్ని మనం నమ్మి మారాలి తప్ప ఇంక ఎవ్వడు ఎన్ని చెప్పినా వేస్ట్. ఎందుకు వేస్ట్ అయ్యా అంటే, నీ మనశ్శాంతిని, నీ ప్రశాంతతని నిన్ను ఇబ్బంది పెట్టేది ఏదైనా సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్లీజ్ సెండ్ ఇట్ అవుట్, త్రో ఇట్ అవుట్, బయటికి పంపించేయండి. ఏదైనా సరే నువ్వు ప్రశాంతంగా ఉండాలని కోరుకో, నువ్వు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించు, నువ్వు హ్యాపీగా ఉండడానికి కొన్ని దారులు కనుక్కో, దారిలో ప్రయత్నించడానికి ట్రై చేయాలి. కానీ మనల్ని ఇబ్బంది పెట్టి ఉన్నదే చాలా చిన్న జీవితం. దాంట్లో 22, 25 ఇయర్స్ స్టడీ వెళ్ళిపోతుంది. 25 to 35 ఎంప్లాయ్మెంట్ అయిపోతుంది. 35 to 55 పిల్లలు, వాళ్ళ వ్యవహారాలు, వాళ్ళ కథలు అవన్నీ అయిపోతాయి. ఆఫ్టర్ 55 మెడికల్ షాపు, ఇల్లు, హాస్పిటల్, ఇది తప్ప రెస్ట్ ఆఫ్ ఏం ఉండదు లైఫ్. నేను చూసిన వాళ్ళలో చూసి చెప్తున్నాను నేను. ఫ్యూచర్లో నేను కూడా అంతే. ఈవెన్ అప్పటిదాకా మనం బ్రతుకుంటే చెప్తున్నా ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, కాబట్టి నీ ప్రశాంతతని ఇబ్బంది పెట్టేది ఏదైనా సరే ప్లీజ్ లీవ్ ఇట్, వదిలేసి. తప్పు లేదు. ఎందుకు ఇబ్బంది పడాలి చెప్పు? ఉన్నది ఒకటే ఒక జీవితం, పోతే మళ్ళీ రాదు. మనం పుట్టేటప్పుడు మనం ఎవరిని చూడం. అలాగే మనం చచ్చిపోయేటప్పుడు కూడా ఎవరిని చూడం. మీరు ఒక థాట్ గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనం పుట్టేటప్పుడు ఎవరిని చూడకుండా వచ్చాము, పోయేటప్పుడు ఎవరు చూడకుండా పోతున్నప్పుడు ఈ చిన్న వాటి కోసం మన జీవితాన్ని ప్రశాంతంగా ఉంచుకోకుండా ప్రెజర్స్, టెన్షన్స్, ఎమోషన్స్, ఫీలింగ్స్, సాడ్నెస్ ఇవన్నీ క్యారీ చేయడం తప్పు. ఇవన్నీ వద్దు. ట్రస్ట్ యువర్ సెల్ఫ్, లవ్ యువర్ సెల్ఫ్. వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ ఇన్ స్మాల్ లైఫ్. ప్లీజ్ రిమెంబర్, నేను నమ్మేదైతే అదే. బిందాస్ చెప్తున్నా. నేను ఏది ఇక్కడ దాకా తీసుకోను. ఉద్యోగం ఉన్నా బాధపడను, ఉద్యోగం లేకపోయినా బాధపడను. దాని కథ వేరే ఉంది, దాని సబ్జెక్ట్ వేరే ఉంది.
అది వేరే వీడియోలో మాట్లాడితే అది సూపర్ ఉంటుంది, అది మీకు మామూలుగా ఉండదు, అది మంచి ఇన్స్పిరేషన్ అది. ఓకే, కాబట్టి నేను చెప్పేది అది. సరే అన్న, ఇప్పుడు దాకా నేను చెప్పిందంతా బాగుందంటే తప్పు. అది ఎప్పుడు అట్లా అనుకోకండి. ఎవడు ఎంత సొల్లు చెప్పినా, ఎవడు ఎన్ని చెప్పినా, ఎవడు ఎన్ని చేసినా, ఎండ్ ఆఫ్ ది డే ఒక నిర్ణయానికి రావాల్సింది నువ్వే. ఓకే, కర్త కర్మ క్రియ అవ్వాల్సింది నువ్వే. యు ఆర్ ద పర్సన్. నీ జీవితానికి రాజైనా మంత్రైనా నువ్వే, ఎవరు కాదు. ఎండ్ ఆఫ్ ది డే ఒక కొలిక్కి రావాల్సింది నువ్వే. ఆలోచించుకో. థింక్ బిగ్గర్ దెన్ యూ. నీకన్నా ఎక్కువ ఆలోచించు, తప్పలేదు. అది ఎందుకు పెద్దగా ఆలోచించమంటున్నానంటే, ఏది కూడా బలవంతంగా మారకబయ్యా. ఎవరైనా సరే బలవంతంగా ఏది మారకూడదు. బాధ్యతగా తెలుసుకొని నేనేంటి, నా లైఫ్ ఏంటి, నా ప్రశ్న, నాకేం కావాలనేది ఒక దీనికి రండి, ఒక ఎక్స్పెరిమెంట్కి రండి, దాని మీద ప్రయోగం చేయండి, ప్రయత్నించండి. అట్లీస్ట్ యూ హ్యావ్ టు ట్రై ఆన్ దిస్. ఏం పోదు, నిజం చెప్తున్నాను. అది కాకపోతే నేను ఇక్కడ చెప్పేది ఏందయ్యా అంటే, బాధ్యతగా తెలుసుకొని బాధ్యతగా మారాల్సిన వయసు ఇది కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే స్వేచ్ఛ లేని జీవితమే కాదు. ఇది బాగా నమ్మిన సిద్ధాంతం. నేను చిన్న వయసులో తెలుసుకుంది. మనం ఫ్రీడమ్గా, మన స్వతంత్రంగా, మనం హ్యాపీగా, మన సోల్ని సంతోషంగా పెట్టలేని జీవితమే కాదు. ఉన్న దాంట్లో కష్టాలు వస్తుంటాయి, కష్టాలు పోతుంటాయి, అన్ని ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. బట్ ప్రాబ్లం ఉన్న చోట సొల్యూషన్ ఉంటుంది, సొల్యూషన్ లేని చోట ప్రాబ్లం ఉన్నా లేకపోయినా దానికి నువ్వు ఒక వేకి క్రియేట్ చేసుకోవాలి. ఆ వేలో నువ్వు హ్యాపీనెస్ చూసుకోవాలి, సంతోషాన్ని వెతుక్కోవాలి, ఆ సంతోషానికి తగ్గట్టు నిన్ను నువ్వు మార్చుకోవాలి. అందుకే చెప్పా, ఊహించని వృత్తిలో 25 రోజుల్లో ఇలాంటి చెత్త అంతా వదిలేయండి, హ్యాపీగా బిందాస్గా ఉండండి. అదే చెప్తున్నా, స్వేచ్ఛ లేని జీవితమే కాదు. ద ఫ్రీడమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ వన్ లైఫ్. డబ్బులు ఉన్న వాళ్ళకి ఫ్రీడమ్ కావాలి, డబ్బులు లేని వాళ్ళకి ఫ్రీడమ్ కావాలి, నాలాగా సొల్లు చెప్పే వాళ్ళకి ఫ్రీడమ్ కావాలి. ఓకే, ద సంతోషంగా ఉండాలి అంటే ఇదే, మన జీవితాన్ని స్వేచ్ఛగా చూసుకోవాలి. ఇంక ఇవన్నీ ఉంటాయి, ఇక అప్పులు గిప్పులు ఇవన్నీ తీసేసేయండి. వస్తుంటాయి పోతుంటాయి అబ్బా, ఇవన్నీ లైక్ రెయిన్ డ్రాప్స్ అనమాట. వర్షం పడినంతసేపు చాలా బాధగా ఉంటుంది మనకి. ఇప్పుడు గమనించండి మీరు, వర్షాన్ని నేను హ్యాపీగా ఫీల్ చేసే టైంలో కూడా నేను చెప్పింది అబద్ధంతో చూడండి, రాళ్లతో కొట్టినట్టు ఉంటుంది వర్షం. వేటవాలుగా పడుతున్నప్పుడు ఒక సైడ్కి మీరు నుంచుంటే ఒక చెంప మీద కొట్టినట్టు ఉంటుంది వర్షం, తెలుసా మీకు? అది. కానీ దాంట్లో సంతోషం వెతుక్కుంటాం మనం. తప్పని తగులుతాయి వచ్చి చినుకులు, కానీ దాన్ని మనం ఫీల్ చేస్తున్నాం. కష్టాలు కూడా అంతే, ఇవన్నీ వస్తుంటాయి పోతుంటాయి, లైక్ ఇట్ రెయిన్ డ్రాప్స్ అనమాట. లెట్ ఇట్ బి, లీవ్ ఇట్. వాటి గురించి తర్వాత వే ఉంటుంది, దానికి కొత్త దారులు ఉంటాయి, అవన్నీ తీసేసేయండి. ఓకే, కాకపోతే ఇంకోటి మీరు ఫైనల్గా మీరు తెలుసుకోవాల్సింది ఏందా అంటే, వీడియో మొత్తం మీరు చూసిన తర్వాత, సో ఫైనల్గా మీరు తెలుసుకోవాల్సింది ఏంది ఈ వీడియో మొత్తం మీద అయ్యా అంటే, దిస్ ఎండ్ ఆఫ్ ది నోట్. ఈ వీడియోకి ఎండ్ ఆఫ్ ది నోట్ ఏంటయ్యా అంటే ఇదే. నేను ప్రేమలో అని పెట్టాను కదా, ఎలాంటి ప్రేమ కావాలి అని. లైఫ్, జీవితం అనేది చాలా చిన్నది కాబట్టి, సో ఫీలింగ్స్ ఉంటాయి, ఎమోషన్స్ ఉంటుంది, పాస్ట్ ఉంటుంది, పాస్ట్లో జరిగినవన్నీ ఉంటాయి. కానీ నేను ఉండవాలని చెప్తలేదు, ఉంటాయి. సో కాకపోతే గడిచిపోయిన కాలాన్ని ఎంత వీలైతే అంతవరకు, సో పాస్ట్ అందరికి ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో కాకపోతే నేను చెప్పేది ఏంటంటే, మనల్ని మర్చిపోయిన వాళ్ళని, మనల్ని వద్దనుకుంటున్న వాళ్ళని మనం కూడా మర్చిపోవాలి, వేరే ఆప్షన్ లేదు. ఓకే, సో కొంచెం హార్డ్ ఉన్నా సరే, ఉన్నది చిన్న జీవితం కాబట్టి, ఆ చిన్న జీవితంలో ప్రశాంతత కోరుకోవాలి కాబట్టి, డోంట్ క్యారీ ఎనీ పాస్ట్ థాట్స్ అనేది నా ఫీలింగ్. సో ఎమోషన్స్ ఉంటాయి, క్యారింగ్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి, ఫీలింగ్స్ ఉంటాయి, సాడ్నెస్ ఉంటుంది, కొన్ని తీసుకోలేము. కాకపోతే ఉన్నది ఒకటే జీవితం, దాన్ని వృధాగా చేసుకోవడానికి మనసు రానివ్వకండి అనేది నా ఫీలింగు. సో ఇదంతటితో అయిపోయింది స్టోరీ. ఓకే, మీకు ఒకవేళ నచ్చి మంచిగానే చెప్పాడు, మంచిగానే ఉంది అని అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఫాలో అవ్వండి. లేదు నచ్చలేదంటే ప్లీజ్ ఇగ్నోర్, పట్టించుకోవద్దు, స్పందించొద్దు. ఓకేనా? ఐ టచ్ విత్ నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్
టేక్ కేర్, బాయ్, గుడ్ నైట్, థ్యాంక్ యూ.